79వ సర్గము. సీతాదేవిని ఆశ్రమమున ఒంటరిగా వదలివచ్చిన కారణమేమి అని రాముడు లక్ష్మణుని ప్రశ్నించుట, వదినె తనను తూలనాడుటచే విధిలేక తాను వచ్చినట్లు సౌమిత్రి అన్నకు తెలుపుట, ఆయనను నీవు ఆమెను వీడి వచ్చుట యుక్తముగాదు సుమా అని శ్రీరాముడనుట. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు మారీచుని చంపిన ప్రదేశము నుండి ఆశ్రమమునకు మరలివచ్చుచున్నప్పుడు మార్గమధ్యములో దుఃఖార్తుడై తనకడకు చేరిన సౌమిత్రిని ఇట్లు ప్రశ్నించెను. ఓ లక్ష్మణ, నీరక్షణలోనున్నప్పుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము కలుగదనడి విశ్వాసముతో నేను ఆమెను వనములో వదలివచ్చితిని. మరి ఆమెను ఒంటరిగా అచట విడిచిపెట్టి నీవు ఇచటికి ఎందులకు వచ్చితివి? మైథిలిని ఏకాకిగా ఉంచి నీవు ఇచటికి వచ్చుటను జూచిన పిమ్మట నిజముగనే అచట ఆమెకెట్టి మహావిపత్తు కలుగనున్నదోయని తలంచి నా మనస్సు మిక్కిలి వ్యథచెందుచున్నది. ఓ సౌమిత్రి, ఆశ్రమమున సీతాదేవికి తోడుగా ఉన్న నీవు ఆమె లేకుండా ఒక్కడవే దారిబట్టి వచ్చుచున్న నిన్ను దూరముననుండగనే చూచితిని. వెంటనే నాయడమ కన్ను బాహువు అదిరినవి, నేను గుండె పగిలితిని. వినయాది సద్గుణములతో ఒప్పుచున్న లక్ష్మణుడు ఇదివరలో సీతాదేవి తనను నిందించినందులకు మిక్కిలి బాధపడియుండెను. ఇప్పుడు శ్రీరాముడు మందలించుచు పలికిన మాటలకు అతడు ఎంతమునొచ్చుకొనుచు ఆయనతో ఇట్లు నుడివెను. అన్నా, నా ఎంతట నేనే బుద్ధిపూర్వకముగా వదినెను వదలి ఇచటికి రాలేదు. ఆమె తీవ్రమైన మాటలచే నన్ను ఒత్తిడి చేయుట వలన నేను నీకడకు వచ్చితిని. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ, నన్ను రక్షింపుడు రక్షింపుడు అని నీకంఠస్వరముతో పలికిన ఆర్తనాదములు ఆమె చెవికి చేరెను. ఆ ఆర్తవచనములను విన్నంతనే ఆమె నీపైగల గాఢానురాగము వలన భయవిహ్వలయై భయముతో వణకిపోవుచు ఏడ్చుచు, లక్ష్మణ, వెళ్ళుము వెళ్ళుము అని నన్ను తొందరపెట్టెను. వెళ్ళుము అనుచు ఆమె ఎంతగా ఒత్తిడి చేయుచున్నను మీ అజేయత్వము మీదను దైన్యరాహిత్యముపైనను నాకుగల నమ్మకముచే ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చితిని. శ్రీరామునకు ఆపద కలిగింపగల రాక్షసుడు ఎవ్వడునూ ఈ భూమండలమున లేడు. ఇవి రాముని పలుకులు కానేకావు. ఎవడో ఆయన కంఠస్వరమును అనుకరించుచూ ఇట్లు పలికియుండును. కావున నీవు నిశ్చింతగానుండవచ్చును. అమ్మా, శ్రీరాముడు ఉత్తమ వంశసంజాతుడు, దేవతలను సైతము రక్షింపగల సమర్థుడు. అట్టి మహావీరుడు హా సీత, రక్షింపుము అనుచు దైన్యముతో ఒక అల్పునివలే ఎట్లు పిలిచును? ఓ మంగళస్వరూపురాలా, ఎవడో ఒక దుష్టరాక్షసుడు ఏదేని ఒక ప్రయోజనమును ఆశించి మా అన్నగారి కంఠస్వరమును అనుకరించుచు త్రాహి త్రాహి అని పలికియుండవచ్చును. హా లక్ష్మణ, త్రాహిమాం అని పలికిన స్వరము రామునిది కాదు. కనుక ఒక సామాన్య స్త్రీవలె నీవు ఇట్లు వ్యధచెందుట ఏమాత్రమూ తగదు. తల్లి, నీవు కలవరపడవలసిన పనియేలేదు. మనస్సును కుదుట బరుచుకునుము. నన్ను తొందరపెట్టవలదు కదనరంగమున శ్రీరాముని జయింపగల మొనగాడు ఈ ముల్లోకములలోనూ ఇంతవరకును పుట్టలేదు, ఇక మీదట పుట్టబోడు. ఇంద్రాది దేవతలు సైతము యుద్ధమున శ్రీరాముని జయింపజాలరు. నేనింతగా ధైర్యము చెప్పినను ఆ వైదేహీ భ్రాంతికి లోనైనా తన తలంపు నుండి బయటపడనిదై సంతతధారగా కన్నీరుగార్చుచు అతిదారుణముగా నాతో ఇట్లనెను. మీ అన్న అసువులను వీడినచో నన్ను పొందవలననడి పాపబుద్ధి నీలో గూడు కట్టుకునియున్నది. ఎట్టి పరిస్థితులలోనూ నీవు నన్ను పొందుట మాత్రము కల్లా శ్రీరాముని తుదముట్టింపుము అని భరతుడు నీకు సూచించియుండవచ్చును. అందులకే నీవు ఆయనను శ్రీరాముని అనుసరించుచుంటివి, భక్తితో మాత్రముగాదు. అందువలననే ఆర్తితో ఆయన ఎంతగా పిలుచుచున్నను నీవు ఆయన కడకు వెళ్ళుట లేదు. నీవు మారువేషములోనున్న శత్రుడవు. నా కొరకే నీవు మమ్ము అనుసరించుచుంటివి. రాముని రూపుమాపెడి అవకాశము కొరకే నీవు ఎదురుచూచుచుంటివి. ఆ కారణముననే ఆయన కడకు నీవు వెళ్ళుట లేదు. సీతాదేవి ఇట్లు పలుకగా నాలో క్రోధము ఆవేశించినది. కన్నులు ఎర్రబారినవి, పెదవులు అదరినవి, చేయునది లేక వెంటనే ఆశ్రమము నుండి బయలుదేరి ఇటు వచ్చితిని. లక్ష్మణుని మాటలకు శ్రీరాముడు ఎంతయు పరితపించి, ఓ సౌమ్య, ఏది ఏమైనను నీవు ఆమెను అచట ఒంటరిగా విడిచివచ్చుట మాత్రము చాలా తప్పు. నేను ఎట్టి రాక్షస్యోధులనైనను అదుపు చేయగల సమర్థుడనని ఎరింగియు సీత క్రోధముతో పలికిన మాటలకు నీవు ఆశ్రమము నుండి బయలుదేరితివి. క్రుద్ధురాలైన ఒక స్త్రీ పలికిన పరుషవచనములను పట్టించుకుని మైథిలిని ఒంటరిగా వదిలిపెట్టి నీవిటు వచ్చితివి. ఇది నాకు ఎంతమాత్రమూ సంతోషకరముగాదు.
సీత పలికిన కఠినవచనములకు నీవు క్రోధవశుడవై నా ఆజ్ఞను ఉల్లంఘించితివి. నీవు అట్లు చేయుట గొప్ప తప్పిదము సుమా. మృగరూపములో వచ్చిన ఆ రాక్షసుడు నన్ను ఆశ్రమము నుండి చాలా దూరమునకు గొనిపోయెను. నేను ధనుస్సును చేతబట్టి బాణమును ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి అవలీలగా ఆ శరముతో అతనిని కొట్టితిని. నా బాణపు దెబ్బకు అతడు నేలగూలెను. అంతటా అతడు ఆ మృగరూపమును పరిత్యజించి రాక్షసుడుగా మారెను. అప్పుడతడు భుజకీర్తులను ధరించి దీనస్వరముగలవాడై యుండెను. నా బాణధాటికి దెబ్బతిని అతడు నా కంఠమును అనుకరించుచు దూరమునకు వినబడునట్లు ఆర్తవచనములను పలికెను. ఆ దారుణవచనములను నావిగా అనుకుని నీవు మైథిలిని అచట వీడి ఇటు వచ్చితివి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 79వ సర్గము.